ఒకసారి ఒక బౌద్ధ భిక్షువు కొంతమంది శిష్యులతో కలిసి ఒక గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. దారిలో ఒక రైతు తన ఆవును తాడుతో కట్టేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రైతు తన పూర్తి బలం ఉపయోగించి ఆ ఆవును తన వైపు లాగుతూ ఉంటే ఆ ఆవు కూడా రైతును తన వైపు లాగుతూ ఉంటుంది. అది చూసి ఆ బౌద్ధ గురువు అక్కడే ఆగి తన శిష్యులను కూడా ఆగమని చెప్తాడు. ఆ రైతు చాలాసేపు ఆ ఆవును లాగడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆవు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. బౌద్ధ గురువు శిష్యులతో, ఆ ఆవును రైతును చూశారు కదా, చెప్పండి, ఎవరు ఎవరిని కట్టి ఉంచారు? ఇద్దరిలో ఎవరు యజమాని, ఎవరు బానిస అని అడుగుతాడు. శిష్యులు, అందులో సందేహం ఏముంది గురూజీ, క్లియర్గా అర్థమవుతుంది కదా, ఆ రైతేమో యజమాని, ఆవేమో అతని బానిస. ఎందుకంటే రైతు ఆవుని ఎటులాగి తీసుకెళ్ళాలి అనుకుంటే అటు తీసుకెళ్ళొచ్చు. అది విని బౌద్ధ గురువు ఇంకోసారి జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి విషయం నేర్పించబోతున్నాను అని చెప్పి తన సంచిలో నుంచి ఒక కత్తి తీసుకెళ్లి ఆ రైతు ఏ తాడుతో అయితే ఆవును కట్టేసి లాగుతున్నాడో ఆ తాడును కత్తితో కట్ చేస్తాడు. తాడు తెగిన వెంటనే ఆ ఆవు చాలా వేగంతో పారిపోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఆ రైతు బౌద్ధ గురువు మీద అరుచుకుంటూ ఆ ఆవు వెనుక పరిగెత్తడం మొదలు పెడతాడు. బౌద్ధ గురువు ఆవు వెనుక పరిగెడుతున్న రైతును చూపిస్తూ, ఇప్పుడు చూసి చెప్పండి, యజమాని ఎవరు, బానిస ఎవరు? ఆ ఆవుకి రైతు అంటే ఏమాత్రం ఇష్టం లేదు. చెప్పాలంటే ఆ ఆవు ఎప్పుడెప్పుడు రైతు నుండి పారిపోదామా అని చూసుకొని ఉంది. కానీ ఆ రైతు మాత్రం ఆవుని వదలడానికి సిద్ధంగా లేడు. అందుకే ఆవు పారిపోవడం మొదలు పెట్టగానే ఆవు వెనుక పరిగెత్తడం మొదలు పెట్టాడు. బౌద్ధ గురువు, సరిగ్గా ఈ ఆవులాగానే మన మైండ్లో పేరుకొని ఉన్న చెత్త ఆలోచనలకి మన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం మనకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే మనం వాటితో వేరు కాలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం అటువంటి చెత్త మీద ఇంట్రెస్ట్ చూపించడం ఆపేయడం మొదలు పెడతామో ఆ క్షణం నుండి అవన్నీ మన మైండ్ నుండి మాయమైపోతాయి. ఆ ఆవులానే మన మైండ్లోని ఈ చెత్త ఆలోచనలు మన మనసు నుండి దూరంగా వెళ్ళిపోతాయి. మనం శ్రద్ధగా గమనిస్తే మన పరిస్థితి కూడా ఆ రైతులానే ఉంటుంది. మనం చాలా వాటికి యజమానులం అనే భ్రమలో ఉంటాం. కానీ నిజానికి మనం యజమానులం కాదు, బానిసలం. మనం వాటిని వదిలి ఉండలేము కాబట్టి అవే మన యజమానులు, మనం వాటి బానిసలం. ఆ ఆవులానే మన మైండ్లో పేరుకొని ఉన్న చెత్త అంటే కోపం, ద్వేషం, ఈర్ష్య, భయం మొదలగు భావనలకు మన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మనకు వాటి మీద చాలా ఇంట్రెస్ట్. ఎన్నో సంవత్సరాల నుండి మనం వాటిని మన లోపలే ఉంచి పెంచుతున్నాం, వాటిని పట్టి ఉంచుతున్నాం. మనమే వాటిని మన నుండి దూరం చేయలేకపోతున్నాం. వన్స్ మనం వాటిని విడిచిపెట్టడం మొదలు పెడితే అవి వాటంతట అవే మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి. కానీ అలా చేయడం మనకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం తెలుసో తెలియకో ఈ మానసిక రుగ్మతలను మన జీవన శైలిలో జోడించుకున్నాం. ఇప్పుడు మనకి వీటి వల్లనే ఆనందం వస్తుంది. ఒకవేళ మనం వీటిని వదలాలి అనుకున్నా మన మైండ్ పదే పదే మనల్ని వీటిల్లోనే తోసి ఉంచుతుంది. కానీ ఒక్కసారి పూర్తి దృఢ సంకల్పం చేసుకొని వీటిని వదిలే ప్రయత్నం చేసినప్పుడు అర్థమవుతుంది ఇవి ఎంత వ్యర్థమో అని. ఇంకా ఈ చెత్త అంతా ఆ ఆవులానే మన నుండి దూరంగా మాయమైపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంతోషంగా శాంతిగా ఉండడం అనేది ఒక ఎంపిక. మనం దీన్నే ఎంచుకొని మన ఈ చిన్న లైఫ్ని ఆనందంగా ప్రశాంతంగా ఎందుకు గడపకూడదు? తెలుసో తెలియకో మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తున్నాయి. మనందరం ఎప్పుడోకప్పుడు మన జీవితంలోని పరిస్థితుల వల్ల మన తలరాతని, నేను దురదృష్టవంతుణ్ణి అని దూషించడం మొదలు పెడతాం. నేను దురదృష్టవంతుణ్ణి కాబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా ఈ పని ఆగిపోయింది, లేదా నా ఈ సంబంధం పాడైందని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ కేవలం మన ఆలోచనల వల్లనే జరిగిందని నేనంటే, కానీ నేనెప్పుడూ నాతో ఇలా అవ్వాలని కోరుకోలేదు కదా అని మీరు అనొచ్చు. ఈరోజు మనం సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, మనం సక్సెస్ఫుల్ అయినా కాకపోయినా ఒక్కసారి మనతో మనం దీనికి కారణం ఏంటి అని అడిగి చూస్తే, దీని గురించి డీప్గా ఆలోచిస్తే తెలుస్తుంది దీనికి కారణం స్వయంగా మనమే అని. మనం అంటే ఇక్కడ మన ఆలోచనలే అని అర్థం. ఒక నెల ముందు కావచ్చు, ఒక సంవత్సరం ముందు, లేదా 10 సంవత్సరాలైనా కావచ్చు. మనం ఎలాంటి విత్తనాలైతే నాటుతామో సమయం వచ్చినప్పుడు అవి అలాంటి ఫలితాన్నే ఇస్తాయి. ఒకవేళ మనం నాటిన ఆలోచనపు విత్తనం మంచిదైతే దాని ఫలితం కూడా మంచిదే అవుతుంది.
అదే చెడు ఆలోచనపు విత్తనం నాటి ఉన్నట్లయితే ఈరోజు మనం దాని చెడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. సరే, మరిప్పుడు తెలియకుండా నాటిన చెడు ఆలోచనపు విత్తనాల వల్ల కలిగే ప్రభావాన్ని ఎలా ఆపేయాలి అనే ప్రశ్న మనలో వస్తుంది. దీన్ని పూర్తిగా ఆపేయలేం, కానీ దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఎలా అంటే, రాబోయే సమయంలో మనం కోరుకునే ఫలితాలు రావాలి అంటే ఇప్పటి నుండి ఈ మైండ్ అనే భూమిలో సరైన విత్తనాలను, అంటే మంచి అలాగే సక్సెస్ఫుల్ అయ్యే ఆలోచనలను నాటడం మొదలుపెట్టాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న కూడా వస్తుంది. అసలు మనకు మైండ్లో ఈ నెగిటివ్ ఆలోచనలు రావడానికి కారణం ఏంటి అని. దీనికి కారణం మన ఆలోచనల పట్ల మనకు అవగాహన లేకపోవడం. ప్రతిరోజు మన మైండ్లో కొన్ని వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటిలోనే మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి హీనభావం కలిగేలా చేసే కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనం వాటిని పట్టి ఉంచడం వల్ల ఈరోజు కాకపోతే రేపు ఇవే ఆలోచనలు మన ఫెయిల్యూర్కు దారితీస్తుంది. మనం కొంచెం అలర్ట్గా ఉండి రోజంతా మనం ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాం అని గమనిస్తే మనం ఈ నెగిటివ్ థాట్స్ను తొలగించి పాజిటివ్ ఆలోచనలకు చోటివ్వచ్చు. కానీ ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. దీనికి కొంత సమయం పడుతుంది. 1-2 నెలలు దీనిని ప్రాక్టీస్ చేస్తే దీని ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఈ రోజు నుండే మైండ్లో పాజిటివ్, సక్సెస్, హ్యాపీనెస్, పీస్కు సంబంధించిన ఆలోచనలను నాటడం మొదలు పెట్టండి. సమయం వచ్చినప్పుడు అవి అలాంటి ఫలితాన్ని మీకు తిరిగిస్తాయి. అసలు ఈ నెగిటివ్ థాట్స్ ఎలా వస్తాయి, వీటిని ఎలా తగ్గించుకోవాలో డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వచ్చే ఈ వీడియోని తప్పకుండా చూడండి.